నంద్యాల జిల్లాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. వృద్ధాప్యంలో కుమారుడికి భారం కాకూడదనే ఆలోచనతో ఓ వృద్ధ దంపతులు తీసుకున్న విషాద నిర్ణయం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఆత్మహత్యకు ముందు కుమారుడికి వాట్సాప్ సందేశం పంపి ఇద్దరు వేర్వేరు గదుల్లో ఉరివేసుకొని ప్రాణాలు తీసుకోవడం విషాదాన్ని నింపింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నంద్యాల పట్టణంలోని సంజీవనగర్ రామాలయం వెనుక ఉన్న ఓ ఇంట్లో వృద్ధ దంపతులు అంకిరెడ్డి 65 సంవత్సరాలు, ఆయన భార్య అనురాధ 56 సంవత్సరాలు వేర్వేరు గదుల్లో ఫ్యాన్కు ఉరివేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోస్ట్ మ్యాన్గా పనిచేసి రిటైర్డ్ అయిన అంకిరెడ్డి వృద్ధాప్యంలో తన కుమారుడు కిరణ్ కుమార్ రెడ్డికి భారం కాకూడదనే భావనతో ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమిక సమాచారం. ఆత్మహత్యకు ముందు కుమారుడికి వాట్సాప్లో సందేశం పంపినట్లు తెలిసింది. సమాచారం అందుకున్న ఏఎస్పీ సుస్మిత, టూ టౌన్ సిఐతో పాటు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వృద్ధ దంపతుల మృతితో సంజీవనగర్ ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. టైపింగ్ చూసి నాకు డౌట్ వచ్చి మరి ఇంటికాడికి వచ్చేసరికి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు. నేను వచ్చిన 10 నిమిషాలు పట్టింది. 5 నిమిషాల్లో ఇద్దరు అమ్మ నాన్న హ్యాంగింగ్ చేసుకున్నారు. మెసేజ్ పెట్టాడు, వాట్సాప్ మెసేజ్. బీరువాకి ఒక చోటు ఉన్నాయి, బీరువాలో జాగ్రత్త, వేరే అకౌంట్లో అమౌంట్ ఉంది, అది జాగ్రత్త, నేను బాగుండు. నాకు కొంచెం డిప్రెషన్ ఎక్కువ అయిపోయింది, నేను ఉండలేకపోతున్నా, అమ్మ కూడా బాగాలేదు, నేను చేసుకుంటా అని చెప్పేసి చేసుకున్నాను. 10 గంటలు వచ్చేసాను. వచ్చే లోపల హ్యాంగింగ్ చేసుకుంటున్నాను. అంకిరెడ్డి అనురాధ అని ఇద్దరు దంపతులు సూసైడ్ చేసుకున్నారు, హ్యాంగింగ్ చేసుకున్నారు వాళ్ళ ఇంట్లో. మన సంజీవనగర్లో రామాలయం వెనకల వాళ్ళ హౌస్. సూసైడ్ చేసుకున్నారు, హ్యాంగింగ్ చేసుకున్నారు. విషయం ఏమని చెప్తే వాళ్ళకి కొంచెం ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి, ఆ తర్వాత వాళ్ళ కొడుకుకు జాబ్ లేదు, తర్వాత ఇల్నెస్, లేడీకి కూడా కొంచెము సైకలాజికల్గా కొంచెం ప్రాబ్లం ఉంది అని అన్నారు. దానికి తోడు ఇద్దరు కొంచెం సిక్ పీపుల్, వీళ్ళిద్దరు. వాళ్ళ అబ్బాయికి కూడా ఉద్యోగం లేదు, పెళ్లి కాలేదు, ఇంకా 34 years అయిపోయినా కూడా అని చెప్పేసి కొన్ని వరీస్ ఉన్నాయి వాళ్ళకి. తర్వాత ఒక 2-3 అప్పులు ఇచ్చారంట, అవి కూడా రికవర్ కాలేదు. ఇవన్నీ వెరసి వీళ్ళకు మనస్తాపం చెంది ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా? అయితే సంప్రదించండి. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. గత 7 సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కేఎం రెడ్డి ఎండిఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో, సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు. పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది. ఫ్యామిలీ కార్డ్ లో సదుపాయాలు: కుటుంబంలోని 6గురికి 1 సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్, ఉచిత ఎక్స్రే స్కానింగ్ 1 సంవత్సరం వరకు, మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత 6 నెలలకు 2వ స్కేలింగ్ లో 50% మినహాయింపు, ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్. మా ప్రత్యేకతలు: డెంటల్ ఇంప్లాంట్, లేజర్ చికిత్స, రూట్ కెనాల్ ట్రీట్మెంట్, స్మైల్ డిజైనింగ్, పారదర్శక క్లిప్స్, పళ్ల సెట్టు, పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట, వంకర పళ్లను సరిచేయుట, చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు, పాలదంతాల పుచ్చు, విరిగిన పళ్లు, 2 వరుసల్లో పళ్లు, ఎత్తుపళ్లు వంటి సమస్యలకు చికిత్స, ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ. కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్, మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా, పద్మావతి నగర్ రోడ్, నంద్యాల. ఫోన్ నంబర్స్ 08514314856 and 9959153005.